తను మిమ్మల్ని ఏమైనా సస్పెండ్ చేసిందా సార్? లేకపోతే అది లెటర్ నాకైతే మామూలుగా ఫార్వర్డ్ అవుతుందండి? నాకైతే ఇప్పటివరకు ఎలాంటి ఇంటిమేషన్ అయితే ఇంకా రాలేదండి. జరగవచ్చు, జరగకపోయి ఉండొచ్చు. నాకైతే అలాంటి ఆలోచన ఏం లేదండి. మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తను. నేను చంద్రబాబు నాయుడు గారి అభిమానిని. ఆయన కోసం మేము పనిచేస్తాం. పార్టీలో ఉండి పనిచేయమంటే పార్టీలో ఉండి పనిచేస్తాం. లేదంటే మహాసేన మీడియాగా మా మీడియా నుంచి పేద ప్రజల తరఫున పోరాడుతూ ఆయన అభిమానులుగా ఉంటాం. నాకైతే ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ రాలేదు. ఫేక్ లెటర్ అనేది నా కామెంట్ కూడా. తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పటిదాకా నాకైతే ఎటువంటి ఇది లేదు. కానీ ఒత్తిడి అయితే ఉంది. నేను మాట్లాడిన మాటలకి పొత్తుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, మీరు అలా మాట్లాడొద్దని చాలామంది నాయకుల నుంచి ఒత్తిడి అయితే ఉంది. కానీ ఆ ఒత్తిడి ఎక్కడి దాకా దారితీస్తుందో కూడా నాకు తెలియదు. కానీ మా వర్గాలకు అన్యాయం జరుగుతున్నప్పుడు వాయిస్ వినిపించలేని బ్రతికినా చచ్చినా ఒకటే అనే ఉద్దేశం, సిద్ధాంతం మీద వచ్చిన వాళ్ళం మేము. కాబట్టి మాకు అన్యాయం జరిగితే అన్యాయం అని చెప్తాం. తను మిమ్మల్ని ఏమైనా సస్పెండ్ చేసిందా సార్? లేకపోతే అది లెటర్ మామూలుగా ఫార్వర్డ్ అవుతుందండి? నాకైతే ఇప్పటివరకు ఎలాంటి ఇంటిమేషన్ అయితే ఇంకా రాలేదండి. జరగవచ్చు, జరగకపోయి ఉండొచ్చు. నాకైతే అలాంటి ఆలోచన ఏం లేదండి. మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తను. నేను చంద్రబాబు నాయుడు గారి అభిమానిని. ఆయన కోసం మేము పనిచేస్తాం. పార్టీలో ఉండి పనిచేయమంటే పార్టీలో ఉండి పనిచేస్తాం. లేదంటే మహాసేన మీడియాగా మా మీడియా నుంచి పేద ప్రజల తరఫున పోరాడుతూ ఆయన అభిమానులుగా ఉంటాం. నాకైతే ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ రాలేదు. ఫేక్ లెటర్ అనేది నా కామెంట్ కూడా. తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పటిదాకా నాకైతే ఎటువంటి ఇది లేదు. కానీ ఒత్తిడి అయితే ఉంది. నేను మాట్లాడిన మాటలకి పొత్తుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, మీరు అలా మాట్లాడొద్దని చాలామంది నాయకుల నుంచి ఒత్తిడి అయితే ఉంది. కానీ ఆ ఒత్తిడి ఎక్కడి దాకా దారితీస్తుందో కూడా నాకు తెలియదు. కానీ మా వర్గాలకు అన్యాయం జరుగుతున్నప్పుడు వాయిస్ వినిపించలేని బ్రతికినా చచ్చినా ఒకటే అనే ఉద్దేశం, సిద్ధాంతం మీద వచ్చిన